ఒకప్పుడు నేషనల్ లెవెల్లో బాలీవుడ్ సినిమాలదే ప్యూర్ డామినేషన్ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారింది. టాలీవుడ్ సినిమాలు నేషనల్ వైడ్గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ఒకటి రెండు కాదు, మన స్టార్ సినిమాలన్నీ కూడా భారీ టార్గెట్లతో పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ హవా రీసెంట్గా వచ్చిన పుష్ప 2 వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. సౌత్ ఇండియా సినిమాల డామినేషన్ నేషనల్ వైడ్గా మాస్ ర్యాంపేజ్ తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ కూడా 2026లో అదే రేంజ్లో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు హంగామా ఉండేలాగా ఉంది. ప్రభాస్ రాజాసాబ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, విశ్వంబర నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలుగా రాబోతున్నాయి. ప్రభాస్ ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా నేషనల్ లెవెల్లో భారీ హైప్తో వస్తుంది. ఇక 2026 ఇలా ఉంటే 2027 టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసి వస్తున్నాయి. ఈ ఏడాది 1-2 కాకుండా ఏకంగా 5 సినిమాలు భారీ కాంబినేషన్స్ ఇంకా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని వస్తున్నాయి. 2027 సినిమాల లిస్ట్లో వరుసలో మొదటి సినిమా SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో బజ్ ఉంది. అది కూడా మహేష్ బాబుతో కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో టోటల్ మూవీగా రాజమౌళి మహేష్ సినిమా వస్తోంది. ఈ సినిమా ఇండియానా జోన్స్ నావెల్ స్ఫూర్తితో మన ఇతిహాసాలను టచ్ చేస్తూ రాజమౌళి ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ పైన తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. సినిమాతో మహేష్ బాబు కూడా హాలీవుడ్ స్టార్ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు. 2027లో స్పిరిట్గా ప్రభాస్ వస్తున్నారు. సందీప్ సినిమాలు తీయడం తనకు ఇలానే వచ్చు అంటూ అర్జున్ రెడ్డి 2 యానిమల్ ఆడియన్స్ని కాదు, సినీ మేకర్స్ని కూడా షాక్ అయ్యేలా చేస్తున్నారు సందీప్ వంగ. యానిమల్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ చేస్తున్న స్పిరిట్ అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. లేటెస్ట్గా సినిమా గురించి ఒక స్పెషల్ ఆడియో డైలాగ్ని రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు సందీప్ వంగ. సందీప్ వంగ సినిమా అంటే ఇక మాస్ ఆడియన్స్కి పండగ అన్నట్టే. అయితే స్పిరిట్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించే ప్లానింగ్లో ఉన్నాడు సందీప్ వంగ. ఖచ్చితంగా స్పిరిట్ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని చెప్పొచ్చు. అల్లు అర్జున్, అట్లీ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ఇక ఈ లిస్ట్లో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ కూడా ఉంది. పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఈసారి అట్లీతో కూడా అదరగొట్టాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ లవర్స్కి అలరించే టార్గెట్తో వస్తోంది. ఇదే వరుసలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. నీల్ సలార్ 1 తర్వాత ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేశారు. దేవరా తర్వాత వార్ 2 చేసిన తారక్ నీల్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో వస్తున్నాడట. ఈ సినిమా పైన ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్న దానికి మించి సినిమా ఉంటుందని చెప్తున్నారు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్లో చరణ్, సుకుమార్ కాంబినేషన్ సినిమా కూడా ఉంది. RC-17 సినిమాగా ఇది వస్తుంది. ఈ సినిమాను హార్స్ రేస్ బ్యాక్డ్రాప్తో సుకుమార్ భారీ ప్లానింగ్తో చేస్తున్నారట. పెద్ది తర్వాత చరణ్ చేసే నెక్స్ట్ సినిమా ఇదే అని ఫిక్స్ అవ్వచ్చు. సో 2027లో మిగతా భాషల సినిమాలు ఎలా ఉన్నా టాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ 5 సినిమాలు ఏ సినిమాకు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ బస్తో ఏర్పరచుకుంటుంది. అంతేకాదు ఈ సినిమాలు కేవలం పాన్ ఇండియా సినిమాలు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. అయితే ఈ సినిమాల్లో రాజమౌళి సినిమాతో పాటు నీల్, సందీప్, సుకుమార్ సినిమాలు ఉండడంతో ఆడియన్స్కి సూపర్ ఎక్సైట్మెంట్గా ఉంది. తనతో పాటు సినిమా తీయాలని రాజమౌళిని మహేష్ బాబు ఇప్పుడు కాదు, బాహుబలి కంటే ముందుగానే కోరినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుసగా రాజమౌళి పాన్ ఇండియా విజయాలు అందుకోక ముందే కలిసి సినిమా చేద్దామని జక్కన్నని అడగ్గా ఆయన తప్పకుండా అని ప్రామిస్ చేశారట. కానీ రాజమౌళి మహేష్తో సినిమా తీయడానికి ముందే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్లతో తీయాలని డిసైడ్ అయ్యాడు. ఆ ప్రకారమే ప్రభాస్తో తొలి పాన్ ఇండియా సినిమా బాహుబలి చేశారు. అటుపైన ఎన్టీఆర్, చరణ్తో RRR తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. ఆ ముగ్గురి తర్వాత మహేష్ బాబుతో సినిమా తీయడానికి ఇది సరైన సమయంగా భావించి మహేష్ని లైన్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రణాళిక అన్నది కేవలం రాజమౌళిది మాత్రమే కాదు, వెనుక స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్రధారి అన్నది గుర్తించాలి.
రాజమౌళి నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనంగా వెలుగుతున్నారంటే అసలు కారకుడు డాడ్ విజయేంద్ర ప్రసాద్. ఆయన రాసిచ్చిన కథలకే రాజమౌళి దృశ్య రూపం ఇచ్చారు. ఏ సమయంలో ఎలాంటి కథను తెరకెక్కించాలి, బ్యాక్ ఎండ్ లో డాడ్ సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ ప్రకారమే రాజమౌళి ముందుకు వెళ్లడంతో అంత గొప్ప డైరెక్టర్ అవ్వగలిగారు. ఇక ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్లను పాన్ ఇండియాలో లాంచ్ చేస్తే మహేష్ ని ఏకంగా అంతర్జాతీయ మార్కెట్లోకి కనెక్ట్ చేస్తూ SSMB 29 ని పట్టాలెక్కించారు. ఈ చిత్రాన్ని ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ తో చేస్తే ఆ రేంజ్ సినిమా చేయాలని ఇంతకాలం జక్కన్న వెయిట్ చేశారు అన్నది కాదనలేని వాస్తవం.